హాయ్ అండి. తొలి ఏకాదశి సందర్భంగా ఇంట్లో చేసుకునే జొన్న పేలాలు, అలాగే జొన్న పేలాలతో చేసే పిండి ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా వివరిస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు జొన్నలు తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు అయితే కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తరువాత దానిలో ఇలా వాటర్ వేసుకుని స్టవ్ వెలిగించుకుని అయితే గిన్నె పెట్టేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఉడికించుకోవాలి. ఒక పొంగు మాత్రం వస్తే సరిపోతుంది. దీనికి టైము 4 నుంచి 5 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఉడికిన తర్వాత ఇలాగా జాలి గిన్నెలోకి తీసుకుని వాటర్ని మొత్తం కూడా స్ట్రెయిన్ చేసేసుకోవాలి. వాటర్ మొత్తం దిగిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని జొన్నల్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా పల్చగా చేసుకుని ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ గాల్లోని ఒక గంటన్నర పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ వెలిగించుకుని అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకుని గిన్నె హీట్ అయిన తరువాత దీనిలో జొన్నలు కొంచెం కొంచెంగా వేసుకుని గరిటెతో ఒకసారి అటు ఇటు కదుపుకోవాలి. ఇప్పుడు జొన్నలు పేలడం స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవడమే. చూడండి పేలాలు మనకి ఎంత చక్కగా రెడీ అయ్యాయో. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవడమే. మిగిలిన జొన్నల్ని ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుని ఫ్రై చేసుకొని పేలాలు రెడీ చేసుకోవడమే. పేలాలు రెడీ అయిపోయిన తరువాత వీటిని ఒక ఖాళీ ప్లేట్లోకి తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్టయితే ప్లేట్ని అటు ఇటు కదుపుకోవాలి. ఇలా కదుపుకోవడం వలన పేలాలు పైకి తేలి పేలని గింజలు ఏమన్నా ఉంటే అడుగు నుండిపోతాయి. చూడండి నీట్గా ఉన్న పేలాలు మన చేతిలోకి ఇలా వస్తాయి. గింజలు అనేవి అడుగున ఉండిపోతాయి. ఇలా ఈజీగా పేలాలని గింజల్ని ఇలా సపరేట్ చేసేసుకోవచ్చు. చూడండి మనకి పేలని గింజలు అనేవి ప్లేట్లో అడుగున ఉండిపోయాయి. ఇలాగా పర్ఫెక్ట్గా మనకి జొన్న పేలాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటితో నైవేద్యంగా జొన్న పేలాల పిండి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మిక్సీ గిన్నె ఒకటి తీసుకుని దానిలో 2 కప్పుల వరకు జొన్న పేలాలు తీసుకోవాలి. 2 కప్పుల జొన్న పేలాలకి 1 కప్పు వరకు వేయించిన శనగపప్పు వేసుకోవాలి. అలాగే 2 యాలకులు వేసుకుని ఒకసారి అయితే ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. లైట్గా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ పిండిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తరువాత ఎక్కడా కూడా ఉండలు లేకుండా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, జొన్న పేలాల పిండి అయితే రెడీ అయిపోయింది. తొలి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకి ఈ జొన్న పేలాల పిండిని నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదండి, జొన్నలతో చేసిన రెసిపీ పిల్లలకి పెద్దలకి పెట్టినా కూడా వాళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీల కోసం మన మను సింప్లీ వ్లాగ్స్